బాబాయ్ ఏం పేరు? ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు ఉప్పు సంపతి. నేను మందమర్రిలో ఉండేది. మందమర్రి నుంచి వెళ్ళి ఇక్కడికి హైదరాబాద్ బతికేతందుకు వచ్చిన. ఏంటి నీ సమస్య ఏంది? నా సమస్య నా పింఛని, వికలాంగుల పింఛని 1500 దాకా 2 నెలలు వచ్చింది. ఆ తర్వాత నేను పోయి నా పింఛని కావాలని మళ్ళీ నేను పోయి మందమర్రి మున్సిపాలిటీలో అడిగితే, నువ్వు లేవయ్యా చనిపోయినావు డెస్ అంటే మన డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి అని నేను మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా. వాళ్ళు నవ్వి ఏందయ్యా మనీ ఉన్నాక డెత్ సర్టిఫికేట్ ఇవ్వ అంటున్నావు అని అంటే, మన నా పరిస్థితి ఏం సార్, నేను మనీ ఉన్నా నా ఆధార్ కార్డు అన్ని చూపెట్టాగానే వాళ్ళు అన్నారు. సరే మేము హైదరాబాద్కు పంపిస్తాము, పంపించి మళ్ళీ వచ్చినాక నువ్వు రా అని. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి వాళ్ళు తిప్పిస్తుంటారు నన్ను. ఇంతవరకు నాకు రేషన్ కార్డు లేదు, పింఛనీ లేదు, ఏమీ లేదు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ వచ్చింది నీకు? వచ్చింది ఒక 3 సార్లు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 వచ్చింది నాకు. నాకు చాలా రోజుల నుంచి వచ్చింది, 200 నుంచి వచ్చింది పింఛని. 500 దాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. 1500 కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 సార్లు తీసుకున్నాం. అయితే మళ్ళీ ఆగిపోతే సదరం కోసం మళ్ళీ వెళ్తే డెత్ చనిపోయినట్టే చూపెడతాను, నువ్వు మనీ లేవు అని అన్నాడు. మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే నువ్వు సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకోమన్నాడు. సదరన్ సర్టిఫికేట్ పోయి మంచిగా అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్ నువ్వు చనిపోయినావంట. నిజంగా ఇది చూసుకున్నట్లయితే అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉన్నదని అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. తను బతికుండగానే చనిపోయిన సర్టిఫికేట్ అయితే సదరం క్యాంపస్కి వెళ్తే అక్కడైతే తను చనిపోయినట్టుగా చూపిస్తుంది. నీ సదరం ఐడి ఏదైతే ఉందో దాని ద్వారా నువ్వు చనిపోయినట్టు చూపిస్తూ ఉంది. దాని ద్వారా తనకి పింఛన్ రావట్లేదంట. రేషన్ షాపులో తనకు వచ్చే బియ్యం కూడా రావట్లేదంట. ఇంకా ఇంకా గవర్నమెంట్ ఏమన్నా పథకాలు వస్తుంది? నాకు ఏ పథకం లేదు, ఏదీ లేదు. నాకు ఇంతవరకు ఏ పథకం లేదు, ఏం లేదు. నాకు ఇల్లు లేదు, భూమి లేదు, జాగా లేదు. నా ఆధార్ కార్డు కూడా కొట్టి చూసుకోమని. నాకు కనీసం ఒక రేకులు ఇల్లు ఉన్నది. ఊరి కులనూరు అని గ్రామం, పెద్దపల్లి గ్రామం, పెద్దపల్లి జిల్లాలో వదిలా మండలం కులనూరులో ఒక రేకుల ఇల్లు ఉంది తప్ప నాకు ఏ గుంట భూమి లేదు. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఈయన బతికుండగానే చనిపోయినట్టుగా డెత్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది అధికారులు అయితే చూసుకోవాల్సిన చాలా నిర్లక్ష్యం, అంటే ఎంత నిర్లక్ష్యం అంటే ఇంతగానం నిర్లక్ష్యం. తను బతికే ఉన్నాడు, నేను బతుకున్నా, నన్ను గుర్తించండి. ఈ అధికారులు గుర్తించట్లేదు, గత ప్రభుత్వం నన్ను గుర్తించలేదు, ఈ ప్రభుత్వం అన్నా నన్ను గుర్తించండి. నా రేవంత్ రెడ్డికి దండం పెట్టి చెప్తున్నా, నన్ను ఒక పరిచయాలు తీసుకోండి. నేను డైరెక్ట్గా వెళ్దామని వచ్చిన కానీ లేడట. సార్ని కలవాలని. ఎట్లా లోపల ఎట్లా తీసుకున్నారు? వాళ్ళు ఏమంటలేరు, అదంతా తెలియదా మాకు ఏం తెలియదు, ఇది ఏంటిది అని అంటారు. వాళ్ళే అంటారు ఇది ఏంటిది నాకు మాకు తెలియదు. ఇట్లా నువ్వు చనిపోయినావని ఉన్నాం కదా మేము ఎట్లా చేస్తాం అంటారు. అక్కడ మంచిర్యాల కూడా అంటాడు, అయ్యా మన డెత్ సర్టిఫికేట్ అని నేను చనిపోయినా కదా డెత్ అంటే ఎట్లిస్తావు నువ్వు మనీ ఉన్నాం కానీ మళ్ళీ అంటారు. తిరిగి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి తెలుసు సార్ నాకు ఇంతవరకు చేస్తే పోనీ ఈ ప్రభుత్వంలో రాదు అనుకున్నా. మళ్ళీ వాళ్ళు ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీరు ఒకసారి కలువురు అంటే వచ్చింది. నాకు ఆ పింఛన్ రాకున్నా మంచిది, బతికున్నట్టుగా నాకు ఉండాలని నేను అందు గురించి అనేది. ఈ రేవంత్ రెడ్డి దృష్టికి పోవాలి, సీఎం దృష్టికి పోవాలని నా కోరిక, గంతేం లేదు. చేయకపోయినా పర్లేదు కానీ ఇది మాత్రం ఆ ప్రభుత్వంలో నాకు జరిగిన కథకి ఇది. ఈ ప్రభుత్వ అధికారులకు తన యొక్క విన్నపం ఏంటంటే, నాకు డెత్ సర్టిఫికేట్ అని ఇవ్వండి, లేకుంటే నేను ఉన్నానని గుర్తించండి. ఇలా ఇవ్వడం నాకు పథకాలు ఏం రావట్లేదు, కనీసం నేను బతుకున్నానని గుర్తిస్తారని కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకంతో వచ్చానని చెప్తా ఉన్నాడు.